బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన స్టేట్కి మళ్ళీ మీరే అవ్వడం ప్రజల కోరిక మేరకు ఎలా ఉంది? 3 సార్లు 3 విచిత్రమైన పరిస్థితులు ఉంటే 4వసారి భయంకరమైన పరిస్థితి. ఎంత లోతుకు పోతే అంత అగాధంగా కనబడుస్తూ ఉంది. విధ్వంసం చేసి 5 సంవత్సరాలు దీనికి ఎన్ని ఆటంకాలు కల్పించి రాజధాని లేకుండా చేయడం. 2019లో దెబ్బతినడానికి ఇప్పటికైనా ఒక కారణం దొరికిందా మీకు? అసలు ఎందుకు అంత బాగా చేస్తే? ఇప్పుడు ఒక రాష్ట్రానికి మంచి నాయకుడు ఎంత అదృష్టమో, శాడిస్టులు కానీ భూతాలు కానీ రావడం కూడా. మీ మేనిఫెస్టో కంటే కూడా ఎక్కువ పబ్లిక్ని అట్రాక్ట్ చేసిన అంశం ఒకటి రెడ్ బుక్. ఆంధ్రప్రదేశ్ మహిళలను ఉద్దేశించి ఆ రకం వేశ్యల రాజధాని. ఒక్కొక్కసారి బాధ, ఆవేదన, కోపం ఇలాంటి దరిద్రమైన రాజకీయ నాయకులతో మనం రాజకీయం చేయాల్సి వస్తుందనే ఆలోచన కూడా వస్తుంది. గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, బాబాయిని చంపేసి వేరే వాళ్ళ మీద వేసేయడం, ఇంకా కూడా ఎందుకు ఈ డ్రామాలు అంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా బలమైన బంధం ఏదో ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఆ అనుబంధం అదొక కుటుంబ అనుబంధం, ఒక ఆప్యాయత. ఎక్కడైనా అలకలు కానీ లేకపోతే కొంచెం ఏంటి లోకేష్ గారికి చేతికి పగ్గాలు ఇప్పుడు? నేను ఎప్పుడు ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం